హాయ్ గైస్, ఇండియన్ సినిమా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 2024 దేవర నామ సంవత్సరం కాబోతుంది. జస్ట్ 14 సెకండ్ల ప్రోమో చూసిన తర్వాత మెంటల్ ఎక్కిపోయింది. ఇలాంటివి అయిపోయింది. ఇండియా ట్రెండింగ్ నెంబర్ 1, వరల్డ్ వైడ్ ట్రెండింగ్. జస్ట్ 14 సెకండ్ల ప్రోమో, ఒక సాంగ్ ప్రోమో వస్తే వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయిందంటే సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నావో అందుకే 2024 దేవర నామ సంవత్సరం కాబోతుంది. దేవర మూవీలో ఫీవర్ సాంగ్కు ఒక బలమైన చరిత్ర ఉండబోతుందంట. ఫ్లాష్ బ్యాక్లో దేవర క్యారెక్టర్ రాబోతుంది. ఫుల్ దేవర క్యారెక్టర్ అనేది సెకండ్ పార్ట్లో చూడబోతున్నామంట. ఫస్ట్ పార్ట్లో జస్ట్ దేవర క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్, జస్ట్ ఈ ఫీవర్ సాంగ్ రాబోతుందంట. జైలర్ మూవీలో ఫ్లాష్ బ్యాక్లో హుకుమ్ సాంగ్ తర్వాత సినిమా హైప్ ఏ రేంజ్లో పెరిగిందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ ఇచ్చిన ట్యూనే దానికి మెయిన్ కారణం. ఇప్పుడు ఫియర్ సాంగ్కు ఫ్లాష్ బ్యాక్ ముందు, ఇంటర్వెల్కి ముందు ఈ సాంగ్కి అయితే ఇంకా సినిమా థియేటర్లన్నీ తగలబడిపోవడం, ఒక రేంజ్ థియేటర్లో కూర్చునేది లేదు. ఇంకా ఇది కథ మాస్ హీరోకి మాస్ బీజిఎం పడితే అనే రేంజ్లో అలాంటి ట్యూన్ రెడీ అయిందంట. అనిరుద్ధ్ కెరీర్ తీసుకుంటే విక్రమ్ కానీ జైలర్ కానీ, ఇప్పుడు దానికి బాబు లాంటి దేవర రాబోతుంది. ముందే ఎన్టీఆర్ మాస్, మ్యాన్ ఆఫ్ మాస్, ఇండియన్ బిగ్గెస్ట్ మాస్ హీరో. అలాంటి హీరోకు ఒక సౌత్లోనే నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా తర్వాత ఆఫ్టర్ దేవర ఇండియాలో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్. అందుకే 2023 ఇండియన్ సినిమాలో దేవర నామ సంవత్సరం. అలాంటి సునామీ గ్యారంటీ. ఫ్లాష్ బ్యాక్లో వస్తుందంట ఈ సాంగ్. దేవర క్యారెక్టర్ కూడా ఫ్లాష్ బ్యాక్. ఆ పంచకట్టు, ఆ స్వాగ్, ఎన్టీఆర్ ఒక రేంజ్లో అనిపించింది నాకైతే. మెంటల్ మాస్. ఇది కదా అభిమానులు కావాల్సింది. గత 6 సంవత్సరాల నుంచి అరవింద సమేత తర్వాత సోలో హీరోగా ఎప్పుడు అని ఎదురు చూస్తున్న అభిమానులకు కరెక్ట్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ దొరికితే ఏ రేంజ్ కిక్ ఇస్తుందో దేవర జస్ట్ 14 సెకండ్ల ప్రోమో అలాంటి కిక్ వచ్చింది. 19th రోజు హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అని అందరికి కామెంట్ రాయండి. హ్యాపీ బర్త్డే అని అదిరిపోయింది దేవర నామ